ఆర్మీ వాళ్ళైతే మా గుర్రాలను ఆపేశారు, మీరు వెళ్ళడానికి అయితే వీలు లేదన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి దెబ్బకి ఇంకా నడవలేమురా బాబు అనుకుని గుర్రం ఎక్కి వెళ్ళిపోదామని నిన్న నైట్ అయితే డిసైడ్ అయ్యాం. సో మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అయ్యి లంగర్లో టిఫిన్ చేసి క్యాంప్ నుండి బయటకు వచ్చాం. మీకు క్యాంప్ నుండి బయటికి రాగానే బోల్డ్ అని గుర్రాలు అయితే కనిపిస్తాయి. నడవాలనుకున్నా గుర్రం ఎక్కాలన్నా ఒకే దారిలో వెళ్ళాలి. మేమైతే గుర్రాలు అయితే ఎక్కాలనుకున్నాం కాబట్టి గుర్రాలు తీసుకురావడానికి గవర్నమెంట్ పర్చేస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ 3 గుర్రాలకి పర్చేస్ అయితే చేసాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం లంగర్ అనేది అయ్యే ప్లేసెస్లో ఉంటాయి. అంతేకాదు గుర్రాల ప్లేస్లు అయినా వెళ్ళే దారి కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో అంతగా సంవత్సరం వీడియోలు చూడడం అవసరం లేదు, ఏ సంవత్సరం చూసినా మ్యాక్సిమం అలాగే ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫస్ట్ 15 రోజులు గుర్రాల రేట్ కానీ పిటు పల్లకిల రేట్ కానీ కొంచెం ఎక్కువ ఉంటాయి. 15 రోజుల తర్వాత తగ్గుతూ వస్తాయి రేట్ అనేది. మేము గుర్రాలను తీసుకుని కొంచెం ముందుకు వచ్చాక మాకు అర్థమైంది గుర్రాలు తీసుకోవడం మంచిదైందని. లాస్ట్ 2 days రెయిన్ పడడం వల్ల నేలంతా బురద, ఆ బురదలోనే గుర్రాలు వెళ్ళాలి, మనం నడవాలి. నిన్న నైట్ మేము శేషనాగ్ టెంట్లో ఉన్నప్పుడు గుర్రాలు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు మా గుర్రాలు ఎక్కండి అని. అప్పుడు వాళ్ళని మేము ఎంత అని అడిగితే గవర్నమెంట్ రేటే సార్ ఫిక్స్, మా రేట్ చెప్పడానికి లేదు సార్ అన్నాడు. ఇంతకీ ఎంత శేషనాగ్ టు హోలీ కేవ్ అని అడిగితే 3050 రూపాయలు అని చెప్పాడు. మేము డిసైడ్ అయ్యి చెప్తామని పంపించేసాం. కానీ మార్నింగ్ మేము గవర్నమెంట్ పర్చేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు మాత్రం ఒక గుర్రానికి హోలీ కేవ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి 2500 తీసుకున్నారు. ఆ రోజు నుంచే రేట్లనే తగ్గించారనమాట. మీరు బయట గుర్రాలైనా తీసుకోవచ్చు, గవర్నమెంట్ పర్చేస్ లేకుండా బేరాలు కూడా ఆడుకోవచ్చు, అది గమనించగలరు. మీరు అమర్నాథ్ యాత్ర వచ్చినప్పుడు గుర్రం బుక్ చేసుకున్న పిటు అయినా పల్లకైనా ఫస్ట్ అమౌంట్ ఎంతో మాట్లాడుకోండి. వారు ఎంత చెప్పారో వీడియో తీసుకోండి, మరియు వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. మేమైతే వీడియో తీసుకోకపోవడం వల్ల మాకైతే ఇష్యూ అయితే అయ్యింది. ఈ వీడియోలో లాస్ట్ వీడియో కన్నా ఎక్కువ ప్రకృతి అందాలు అయితే మీరు చూస్తారు. సో లాస్ట్ నైట్ అయితే మేము శేషనగర్లో అయితే స్టే చేసాం అనమాట. శేషనగర్ అయితే చాలా వరస్ట్ మెయింటెనెన్స్ అనమాట. వాష్రూమ్స్ కానీ ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. మార్నింగ్ లేసేటప్పటికి అయితే మాకు ఇంకా వరస్ట్ ఎక్స్పీరియన్స్. మాకు ఇచ్చిన టెంట్లు చలి అయితే ఆగలేదన్నమాట, దిండ్లు కూడా లేవు. మార్నింగ్ 5 కల్లా అయితే తెరిపించేసింది. చాలా అంటే చాలా ఫాస్ట్గానే తెరిపించేసింది అనమాట. సన్ రైజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే చల్లగాలి వేస్తుంది, సూర్యుడితో నడినెత్త మీదకి వచ్చేసినట్టు ఎండ వాయించేస్తుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఇటేపు స్వెటర్లు వేసుకోవాలా లేదా స్వెటర్లు తీసేయాలా, చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట వాతావరణం. ఇక్కడైతే శేషనాగ్ నుంచి అయితే మేము హోలీ కేవ్కి డైరెక్ట్గా అయితే గుర్రం అయితే మాట్లాడుకున్నాం. ఎంత అనేది ఫర్దర్గా వీడియో ముందుకెళ్ళాక చెప్తాను అనమాట. ప్రస్తుతానికైతే మాకు శేషనాగ్ నుంచి హోలీ కేవ్కి 4 గంటలు అయితే టైం పడుతుందని చెప్పారు. మాకైతే పర్సెంట్ అయితే గణేష్ టాప్కి అయితే రావడం అయితే జరిగింది. గణేష్ టాప్కి శేషనాగ్ నుంచి గణేష్ టాప్కి గుర్రం మీద మాకు 1 hour అయితే పట్టింది అనమాట. ఇక్కడ నుంచి దాదాపుగా మనం మనకి 3 hours అయితే పడుతుందంట హోలీ కేవ్ వెళ్ళడానికి. మేమైతే ఏమనుకుంటున్నాం అంటే హోలీ కేవ్ దర్శనం చేసేసుకుని సాయంత్రం కల్లా బాల్టాలు దిగిపోవాలని మేము అయితే అనుకుంటున్నాం. మరి ఏం జరుగుతుందో ముందుగా చూడాలి. మరి శేషనాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర జర్కిన్, మఫ్లర్,
హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ ఉండాలన్నమాట. చాలా అంటే చాలా చలేస్తుంది, ఎందుకంటే హిమాలయాల దగ్గరలో ఉంటుంది కదా, మనకి హిమాలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చలి అయితే చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరైతే అన్ని చూసుకుని అయితే తెచ్చుకోండి. అంతేకాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బేసిక్గా మన టెంట్ల దగ్గరకు వచ్చి గుర్రాల గురించి కానీ హాట్ వాటర్ కానీ అమ్ముతూ ఉంటారనమాట. బేసిక్గా మనకి అక్కడ లంగర్ ఒకటి ఉంది, లంగర్లో హాట్ వాటర్ ఫ్రీ అనమాట. చాలా తాగడానికి ఇక్కడ విషయం, హాట్ వాటర్ బోల్ అంత ఇస్తూ ఉంటారు, మనం ఎంత కావాలితే అంత పట్టుకుని తాగొచ్చు, బాటిల్లో నింపుకోవచ్చు అనమాట. లంగర్ కూడా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఉంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంది, ఈవినింగ్ డిన్నర్ కూడా ఉందన్నమాట. 24 hours రన్నింగ్లోనే ఉంటుంది. మ్యాక్సిమం 3 hours ఓపెన్ ఉండదన్నమాట, మిగతాది అంతా ఓపెన్ అయి ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు అక్కడే ప్రిఫర్ చేయండి, హాట్ వాటర్ కానీ ఏదైనా మీరు అక్కడే ప్రిఫర్ చేయండి. సో అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడైతే మేము గణేష్ టాప్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. హోలీ కేవ్కి ఎంతసేపు పట్టింది ఏంటనేది ఫర్దర్గా వీడియోలో ముందు చెప్తాను అనమాట. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మా వీడియో కానీ మా కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు మార్నింగ్ 4:30 నుంచే మనకు సూర్య భగవానుడు దర్శనమిస్తాడు. లాస్ట్ డే నడిచినట్టు ఈ రోజు దారి అలా ఉండదు. మట్టి రోడ్డు, బురద రోడ్డు, రాళ్లతో నిండి ఉంటుంది ఈ రోడ్డు. సో మనం ఈ రోడ్డు మీదే వెళ్ళాలి ఈ రోజు. లాస్ట్ డే మనం పిస్సు టాప్ కి ఎక్కడానికి ఎంత కష్టపడ్డామో ఈ రోజు నడిచి వెళ్లే వారికి 2 కష్టమైన ప్లేసెస్ ఉంటాయి. ఒకటి గణేష్ టాప్, రెండవది పంచదారిని దాటాక సంగం టాప్ అని ఉంటుంది. ఇవి 2 కొంచెం కష్టంగా ఉంటాయి, చాలా హైట్ లో కూడా ఉంటాయి అన్నమాట. ఈ రోజంతా సూపర్ ల్యాండ్స్కేప్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇలాంటి దృశ్యాలను నేరుగా చూసిన దానికి కెమెరాలో చూడడానికి చాలా తేడా ఉంటుంది. అబ్బా, ఏమైనా లొకేషన్స్ ఉన్నాయా? పొల్యూషన్ లేని నిర్మలమైన నీలిరంగు ఆకాశాన్ని చూసి చాలా రోజులైంది. మేము ముగ్గురం కదా 3 గుర్రాలు తీసుకున్నాము. సో ఒక గుర్రానికి ఒక ట్రైనీ ఉంటాడు, కానీ మా 3 గుర్రాలకి 2 మాత్రమే ట్రైనీస్ ఉన్నారు. మొదట్లో మేము అలా వెళ్ళడంతో చాలా భయపడ్డాము, కానీ వాళ్ళు చెప్పారు ఇవన్నీ ట్రైనెడ్ గుర్రాలు, మంచిగా వెళ్తాయని చెప్పారు. అవి కూడా అలా వెళ్తున్నాయి. ఆ గుర్రాల వాళ్ళని అడిగాము, హోలీ కేవ్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందని అడిగితే 4 hours అయితే పడుతుంది అన్నారు వాళ్ళు. గణేష్ టాప్ దాటాక మళ్ళీ మనకు ఒక చోటనే లంగర్ ఉంటుంది, పంచదారిని వరకు. గణేష్ టాప్ దాటాక దారి అయితే చాలా బాగుంది, చాలా ఈజీగా నడిచేయవచ్చు అన్నట్టుగా ఉంది దారి. మేమైతే గుర్రం ఎక్కగానే చాలా మంది నడిచే వస్తున్నారు, చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా నడిచే వస్తున్నారు. బయలుదేరిన 3 hours కి పంచదారిని అయితే రావడం జరిగింది. పంచదారలో అయితే లంగర్ అయితే ఉంటుంది, మీరు తినాలనుకుంటే ఇక్కడే తిని బయలుదేరాలి. మళ్ళీ హోలీ కేవ్ వరకు లంగర్స్ అనేవి ఉండవు. మేము గుర్రం అయితే ఎక్కాం కాబట్టి త్వరగా పంచదారని వచ్చాం, కానీ నడిచి వచ్చేవారు ఇక్కడికి రావడానికి సాయంత్రం అయిపోతుంది. సో నడిచి వచ్చేవారు ఈ రోజుకి పంచదారలోనే ఆగిపోతారు.
పంచదారలో తిని హోలీ కేవ్కి బయలుదేరాం. ఆర్మీ వాళ్ళైతే మా గుర్రాలను ఆపేశారు, మీరు వెళ్ళడానికైతే వీల్లేదన్నారు. దానికి కారణం మా 3 గుర్రాలను 2 హ్యాండిల్ చేస్తున్నారు. అది చూసిన ఆర్మీ వాళ్ళు మమ్మల్ని ఆపి వాళ్ళని తిట్టి ఇంకో ట్రైనర్ని ఇచ్చి మళ్ళీ పంపించారు మమ్మల్ని. పంచదన్ని తర్వాత కష్టమైన ప్లేస్ సంగం టాప్. ఇది ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది దాటిన తర్వాత హోలీ కేవే వస్తుంది. హోలీ కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారుగా ఎంట్రన్స్ లోనే ఎన్ని గుర్రాలు ఉన్నాయో. ఇక్కడే గుర్రాలన్నీ ఆగిపోతాయి. ఇక్కడ వేల గుర్రాలు అయితే ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయంటే స్వామివారిని దర్శించుకునే అందరూ మాక్సిమం బాల్టాల్కి గుర్రం మీదే దిగుతారు. అందుకే అన్ని గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి హోలీ కేవ్ కి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఫోన్స్, బ్యాగ్స్, క్లాక్ రూమ్స్ పెట్టి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము. గృహ దగ్గరికి అయితే కెమెరాస్ అయితే అలౌ లేదు. దర్శనం అయిన వెంటనే బాల్టాల్కి అయితే బయలుదేరాం. ఎందుకంటే గృహ దగ్గర క్లైమేట్ అనేది మారిపోతుంటుంది. గృహ దగ్గర ఉండడానికి కూడా ఎటువంటి స్టే అనేది ఉండదు. మేమైతే బాల్టాల్కి గుర్రం మాట్లాడుకుని దిగిపోతున్నాం. సో మేము గృహ నుంచి అయితే బాల్టాల్కి అయితే రావడం అయితే జరిగింది. గృహ నుంచి బాల్టాల్కి మేము గవర్నమెంట్ పర్చేస్ చేయకుండా మామూలుగా అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో మేము గుహ నుంచి బాల్టాల్కి అయితే గుర్రం అయితే మాట్లాడుకున్నాం అనమాట. గుర్రం కాస్ట్ వచ్చి మేము 1500 మాట్లాడాము. బేసిక్ గా గవర్నమెంట్ పర్చేస్ అయితే 1950 రూపాయలు అనమాట. కానీ మాకు 1500కి వస్తుంది కదా అని బయటే మేము మాట్లాడుకుని గుర్రం వాడితో బాల్టాల్ వరకు అని మెన్షన్ చేసాం అనమాట. గృహ నుంచి బాల్టాల్కి 1500 అని మెన్షన్ చేసాం మేము. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే యాత్ర స్టార్ట్ అయిన నుంచి 15 రోజుల వరకు హై కాస్ట్ అయితే ఉంటాయి. 15 రోజుల తర్వాత నుంచి అయితే కాస్ట్ అయితే తగ్గుతూ ఉంటుంది అనమాట. మేము శేషనాగ్ వెళ్ళినప్పుడు శేషనాగ్ నుంచి గృహకి అప్పుడు రేట్ ఎలా ఉందంటే 3050 రూపాయలు అనమాట.
శేషనాగ్లో మేము నైట్ స్టే చేసి తర్వాత రోజు బయలుదేరాం కదా, అప్పుడు రేట్ వచ్చి 2500 రూపాయలు అనమాట. సో డేస్ వైజ్ గా అయితే గృహ రేట్ అయితే తగ్గుతుంది. మేము గృహ నుంచి బాల్టాన్కి వెళ్లే టైంలో అయితే మాకు గుర్రం కాస్ట్ వచ్చి 1950 గవర్నమెంట్ రేటు, తర్వాత రోజు అయితే 1300 అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు రోజుకి గుర్రం రేట్లు అనేవి తగ్గుతాయి. అక్కడ ఒకసారి కనుక్కుని అప్పుడే మీ గుర్రాల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకోండి. ఇంకో విషయం ఏంటంటే వాడు ఎంత అని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా అది వీడియో తీసుకోండి, ఎందుకంటే బుకాయిస్తాడు. మాకు కూడా అలాగే బుకాయించాడు. 1600 అన్నాడు, 1500ది 1600 1700 అని కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను మీకు, చూడండి ఒకసారి. मैं 1500 बोला तो 1500 आपने रुको मेरी बात सुनो, आपने बोला 1500 सर को मैंने तो पता नहीं, अभी बोला 1000 बोले 1000 बोले ओके 10 से नहीं मालूम, हिंदी नहीं मालूम है, हिंदी नहीं मालूम है. 190,000 बोला आपका होगा जब मैं पुलिस वाला के वहां से आता है. बोलना पूरा इसको दे देना 4500 150 4050 ठीक है. बोल तो बेस के में छोड़िए, बेस के कौन छोड़ ए बोला ए बोला ए बोला छोड़ेगा बेस ए बोला रेट बोलना. బాల్టల్ రూట్ ఎలా ఉంటుందంటే పెహల్గాం రూట్ లాగా అస్సలు ఉండదు, ఫుల్ గా దుమ్ము ఉంటుంది, చిన్న జాగా అనమాట. ఆ ప్లేస్ లోనే నడుస్తూ వెళ్ళాలి, గుర్రాలు కూడా వెళ్తుంటాయి. మన జుట్టు ఫేస్ మొత్తం అంతా దుమ్ము పట్టేస్తుంది. మాస్క్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి బాల్టల్ రూట్ లో, క్యాప్ పోటీ లేకపోతే హెయిర్ పాడైపోతుంది. సో మీరు ఖచ్చితంగా అదైతే పాటించండి. గృహ నుంచి బాల్టల్ వెళ్ళడానికి ఖచ్చితంగా 3 నుంచి 4 గంటలు అయితే పడుతుంది. మీరు గృహ దగ్గర స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే బాల్టాల్ కానీ పంచదాని కానీ వెళ్ళిపోండి, ఎందుకంటే గృహ దగ్గర ఎవరు ఉంచరు. బాల్టాల్ రూట్ అయితే ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. మేము ఇక్కడికి స్టార్ట్ అయినప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఆగి 2 రోజులు అయితే యాత్ర ఆపేశారు. మేము కరెక్ట్గా అప్పుడే జమ్మూ తావీలో దిగాము. మేము ఎప్పుడు రిజర్వ్ అవుతూ కూడా తెలియదని చెప్పారు. మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. సో మేము వచ్చిన రోజు అయితే తర్వాత నుంచి అయితే యాత్ర అయితే కంటిన్యూ చేశారు. బేసిక్ ఇక్కడ 18, 19 తారీఖు వాళ్ళని అయితే ఆపేశారనమాట. మేమైతే 20 తారీఖున వచ్చాము. 20 తారీఖు టైంలోనే 18, 19, 20 తారీఖు వాళ్ళని రావడంతో ఒకేసారి జనం అయితే బేభత్సంగా ఉన్నారనమాట. మేము వెళ్ళిన రోజు తర్వాత రోజు నుంచి అయితే ఖాళీగానే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ జమ్మూ తావీలో కానీ పైన కొండపైన కానీ కానీ చాలా ఖాళీగానే ఉంది. మాకు దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట. బేసిక్ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే బేసిక్ గా 3వ తారీఖు నుంచి అయితే యాత్ర అయితే స్టార్ట్ అయింది కదా, కానీ ఇక్కడ విషయం ఏంటంటే 3వ తారీఖు నుంచి 10వ తారీఖు అయ్యేలోపే స్వామివారు అయితే కరిగిపోవడం అయితే జరిగిందనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా అసలు ఏమీ లేదు. మేమైతే 21ని దర్శనం చేసుకున్నాము. సో అస్సలు ఏమీ లేదనమాట. సో మన గృహ గురించి మాట్లాడుకోవాలంటే గృహ అయితే చాలా బాగుందనమాట. స్వామివారిని చూడలేకపోయాం, ఒక్క బాధ తప్పించి అంత దూరం ఇంత కష్టమైన యాత్ర చేసే ఉన్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. సో మేము శేషనాగ్ దగ్గర అయితే 6కి అయితే బయలుదేరాం అనమాట. మేము గృహ వచ్చేటప్పటికి 12 గంటలు అయితే అయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుర్రాలు ఆపిన దగ్గర నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు అయితే గృహ అయితే ఉంటుందన్నమాట. మీరు స్నానాలు చేయాలనుకున్న ఆ గృహ దగ్గర కొంచెం మీరు ఎదర స్నానాలు అయితే చేయడానికి అయితే ఉంటుందన్నమాట. మీరు స్నానాలు చేసి అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం నడిస్తే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే కుదురుతుంది అనమాట. అంతేకాదు ఇక్కడ గృహలోకి వెళ్ళేటప్పుడు మొత్తాన్ని చెక్ చేస్తూ ఉంటారు. స్మార్ట్ వాచ్ కూడా ఎలా ఉండదు అనమాట. సో ఫోన్ ఏమి ఎదర్ క్లాక్ రూమ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ లో అయితే చాలా హెవీ క్రౌడ్ ఉండేది, కానీ జనం తక్కువ అవడంతో క్లాక్ రూమ్స్ అయితే ఈజీగానే దొరుకుతున్నాయి అనమాట. సో మీరు క్లాక్ రూమ్స్ లో అయితే బ్యాగ్స్ అవి పెట్టేసుకుని మీరు గృహ దగ్గరికి నడిచి వెళ్ళొచ్చు. లేదా అనుకుంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే అక్కడ గృహ దగ్గర వీటి దగ్గర వీడియోలు తీసుకోవాలి అనుకుంటే మీరు నలుగురు వచ్చారనుకోండి, సపోజ్ ఇద్దరు దర్శనం చేసుకుని బయటకు వచ్చేయండి, ఇద్దరు మళ్ళీ వెళ్తారు. ఈ బయట ఉన్న వాళ్ళు ఇద్దరికి మీరు లగేజ్ కనుక ఇచ్చేస్తే గృహ దగ్గర వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు గృహ దగ్గర వీడియోలు కానీ మాట్లాడడం కానీ గృహ వీడియోలు తీయడం కానీ కుదురుతుంది. స్లిప్పర్స్ కానీ వాచెస్ కానీ అక్కడ ఇక్కడ విషయం ఏంటంటే క్లాక్ రూమ్స్ లో వాచ్లు షూలు అవి పెట్టుకునేవారు, అది గుర్తుపెట్టుకోండి. షూలు పెట్టుకునేది ఒకటి గృహ దగ్గర మాత్రమే, ఇంకెక్కడా కూడా ఎదురున్న క్లాక్ రూమ్స్ లో అయితే షూలు అయితే పెట్టుకోరు, స్లిప్పర్స్ పెట్టుకోరు. సో గృహ దగ్గర ఉన్న ఒక్క చోట మాత్రమే మీరు షూలు పెట్టుకోవడానికి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు నడిచే దారిలో అయితే బాంగర్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఫుడ్ తినేసి మీరు దర్శనం చేసుకోవచ్చు, లేదా దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ అయితే తినొచ్చు అనమాట. చాలా రకాలైతే వెరైటీస్ అయితే ఉంటాయి ఆ బాండార్స్ లో.
సో మేము గృహ దగ్గర నుంచి 4 గంటలకి అయితే గుర్రం మాట్లాడుకుని అయితే బాల్టాల్ అయితే బయలుదేరాం అనమాట. మేము బాల్టాల్ వచ్చేసరికి 7 అయితే అయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక మీకు వీడియో క్లిప్ చూపించాను కదా, సో మమ్మల్ని బాల్టాల్ బేస్ క్యాంప్ దగ్గర కాకుండా 2 కిలోమీటర్ల ముందే దింపేశారు అనమాట డామైల్ తో. ఆ గుర్రం వాళ్ళు ఎక్కడ దింపేశారో అక్కడి నుంచి మీరు నడుచుకుంటా కొంత ఎదురుకు వస్తే ఈ ఆటోస్ ఉంటాయి అనమాట. ఈ ఆటోస్ తీసుకుని మీరు బాల్టాల్ బేస్ క్యాంప్ కి అయితే వచ్చేయచ్చు అనమాట. మీరు బాల్టాల్ బేస్ క్యాంప్ కు రాగానే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఫస్ట్ మీరు వెళ్ళి జమ్మూకి కానీ శ్రీనగర్ కానీ వెళ్ళాలనుకుంటే ముందుగా అయితే టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే జమ్మూకి అయితే నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు అయితే టికెట్స్ అయితే ఇస్తారు. శ్రీనగర్కి అయితే మార్నింగ్ 7 నుంచి అయితే టికెట్స్ అయితే ఇస్తారనమాట. దాని ప్రైజెస్ కూడా మీకు కింద అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనకులాగా టికెట్ అదన్నీ ప్రింట్అవుట్ మీద రూపంలో అయితే రాదనమాట. సో పేపర్ మీద కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ జమ్మూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో, ప్రైస్ ఎంత, సీట్ నెంబర్ అయితే వాళ్ళైతే దాంతో రాసిస్తారు. పైన అయితే బస్ నెంబర్ అయితే రాసిస్తారు, మీకు ఫోటో చూపిస్తాను. వెనకాతలు అయితే ఏ బస్సు అతనిదో అతని కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, కాంటాక్ట్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ గా చూసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి బోల్డ్ అండ్ బస్సులు అయితే ఉంటాయి. ఆ నెంబర్ మనం కనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఎర్లీ మార్నింగ్ 4కి బస్సు స్టార్ట్ అయిపోద్ది ఎగ్జాక్ట్ గా. సో మీరు 4 గంటల లోపే మీరు బస్సుల దగ్గర అయితే ఉండాలి. ఖచ్చితంగా 4 గంటల లోపే మన బస్సు దగ్గరికి వెళ్ళిపోవాలి. మన నెంబర్లు అయితే చూసుకోవాలి, మనకి ఏ బస్సు అయితే కేటాయించారో ఆ నెంబర్లు అయితే చూసుకోవాలి. ఆ నెంబర్లు దొరకకపోతే మనకి ఇచ్చిన వెనకాల నెంబర్కి అయితే ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోవాలి. 4 గంటలకి అయితే బస్సులు అయితే ముందుగా అయితే బయలుదేరిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో మేము బాల్టాల్ బేస్ క్యాంప్ లో దిగిన తర్వాత టికెట్స్ అయితే తీసుకున్నాక ఎక్కడ స్టే చేయాలని అనుకున్నమాట. బేసిక్ గా మాకు టెంట్ లో స్టే చేయడం అయితే అస్సలు నచ్చట్లేదు. చాలా దారుణంగా ప్లేసెస్ అయితే ఉంటున్నాయి. అన్ని చోట్ల మీద బాల్టాల్లో టెంట్లు అయితే బాగున్నాయి, కింద ప్లేసెస్ కూడా బాగున్నాయి అనమాట. పంచతనంలో ఒకటి, బాల్టాల్లో ఒకటి, కింద ప్లేసెస్ అయితే బాగున్నాయి. శేషనాగులు అయితే వరస్ట్ అనమాట. దానికన్నా వరస్ట్ టెంట్లు కానీ కింద ప్లేసెస్ కానీ అస్సలు దానికన్నా వరస్ట్ అయితే ఇంకేం ఉండదు అనిపించింది నాకు ఈ హోల్ ట్రిప్లో అయితే. సో శేషనాగ్ కన్నా బాల్టాల్లో బాగున్నాయి అనమాట. పెహల్గాం మీద మీ కన్నా బాగున్నాయి బాల్టాల్లో, చాలా నీట్ గా అయితే ఉన్నాయి. కాస్ట్ వచ్చి 300, 270, 400 ఇలా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఈ టెంట్ లో కూడా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. కానీ నాకైతే టెంట్ లో ఉండడానికి మాకు అంతగా నచ్చలేదు అనమాట. సో మేము ఏం చేయాలనుకున్నాం అంటే, మాకు టికెట్స్ బుక్ చేసుకున్న చాటే ఆర్మీ వాళ్ళు కొన్ని బెడ్స్ అయితే డార్మెటరీ టైప్స్ అయితే కనిపించినాయి అనమాట. మేము వెళ్ళి వాళ్ళని అయితే రిక్వెస్ట్ అయితే చేసుకున్నాము. సో వాళ్ళు ఏం చేశారంటే మాకు 1000 రూపీస్ అని చెప్పారు ఫర్ బెడ్. ఇక డార్మెటరీ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. నేను వీడియో అయితే ప్లే చేస్తాను, చూడండి. సో 1000 రూపాయలు అని చెప్పారు. మేము ఆర్మీ అన్న అక్కడ తెలిసిన ఆర్మీ అన్న వాళ్ళ చేత రికమెండ్ అయితే చేసుకున్నాము. సో మాకు 600 అయితే పట్టింది. దూరం కూడా నడవక్కలేదు, బస్ ఎక్కాలంటే జస్ట్ బస్ స్టాప్ దగ్గర ఆపోజిట్ లోనే ఈ డార్మెటరీ అయితే ఉంటుంది అనమాట. సో నైట్ అయితే మేము ఆ డార్మెటరీలో స్టే చేసి 3 అయితే బస్ స్టాప్ కి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ చాలా వందలాది బస్సులు, ట్రావెలర్స్, చాలా కార్లు అన్ని ఉన్నాయన్నమాట. సో మీరు మీ బస్ నెంబర్ కనుక్కోవడం అనేది చాలా కష్టం. సో 4 మీరు బస్సు అయితే కొనుక్కుని బస్సు అయితే ఎక్కేయాలి. ఎందుకంటే 1 by 1 క్యాన్వే కింద ఉండిపోతాయి అనమాట. ఒకేసారి అయితే వెహికల్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే మేము 4 అయితే బస్సు ఎక్కాక వరుస పెట్టి కాన్వే అయితే రెడీ చేస్తూ ఉంటారు ఆర్మీ వాళ్ళు వెహికల్స్ మధ్య మధ్యలో పార్క్ చేస్తూ వెనకాతల ఎదర అన్ని చోట్ల అయితే ఆర్మీ వాళ్ళు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మాకు 4కి ఎక్కి మేము 6 ఆ టైంకి అయితే స్టార్ట్ అయింది వెహికల్స్ అయితే. సో 6కి బయలుదేరి మేము వచ్చేటప్పటికి ఇక్కడ జమ్మూ 7 అయితే అయింది. సో మీకు ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళినట్టుగా ఈ కాన్వే అయితే ఉండదు అనమాట. బాల్టాల్లో స్టార్ట్ అయింది, కంటిన్యూగా అయితే కొడతా ఉంటారు. ఎక్కడ టాయిలెట్స్ కి కూడా ఆపరు అనమాట. ఒకే ఒక చోటన ఆపుతారు. మొత్తం జమ్మూ టు బాల్టాల్ మధ్యలో ఒకే ఒక ప్లేస్ లో ఆపుతారు, ఒక బండార్ దగ్గర అనమాట. ఆ టైంలో మన లంచ్ కానీ టాయిలెట్స్ కానీ ఆ టైంలో చేసుకుని వెంటనే అయితే కాన్వే ఉన్న దాంట్లో వెహికల్ మన గిచ్చిన బస్సు అయితే ఎక్కేయాలి. సో ఎక్కడ ఆపరు, మన వెనకాతలు కానీ మన ప్రొడక్షన్ అయితే ఫుల్ గా ఉంటుంది, ఫుల్ సెక్యూర్ అనమాట. మన కాన్వే వస్తుంటే చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ ఏమైనా వస్తున్నా ఆపేస్తూ ఉంటారు. సో కాన్వేలో అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట. చుట్టుపక్కల ఏమైనా వెహికల్స్ రాకుండా ఆర్మీ అన్నలు అయితే ఆపేస్తూ ఉంటారు. ఆర్మీ పరంగా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో మేము బాల్టాల్ నుంచి జమ్మూ వచ్చేటప్పటికి రాత్రి 7 అయితే అయిందనమాట. సో మాకు భగవతీ నగర్ దగ్గర అయితే వాళ్ళైతే దింపరు. సో ప్లేస్ దగ్గర అయితే దింపేస్తారు. అక్కడి నుంచి భగవతీ నగర్ 4 కిలోమీటర్లు. మేము ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట, 100 రూపాయలు అనమాట. సో మేము ఆ ప్లేస్ దగ్గర నుంచి భగవతీ నగర్ దగ్గర అయితే దిగిపోయాము. దిగిపోయిన దగ్గర నుంచి మేము అక్కడ లగేజ్ అయితే పెట్టాం కదా, ఆ లగేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, జమ్మూ తావి రైల్వే స్టేషన్ కి.
దానికి కారణం ఏంటంటే మా ట్రైన్ శుక్రవారం అనమాట. సో మేము జమ్మూ తావి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జమ్మూ తావి రైల్వే స్టేషన్ దగ్గరనే 3 డార్మెట్స్ అయితే ఉంటాయి అనమాట. వాటి పేర్లు వచ్చి వైష్ణవి ధామ్, కాళికా ధామ్ అండ్ సరస్వతి ధామ్ అనమాట. ఈ డార్మెటరీస్ అనమాట. RFID ఉండాలి, అలాంటి ఏమి ఉండవు ఈ డార్మెటరీస్. సో మీరు ఎప్పుడు 365 days లో ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే డార్మెటరీస్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క కాస్ట్ వచ్చి ఇక వైష్ణవదేవి ధామ్ లో అయితే మనకి 150 రూపాయలు పడుతుంది. సో ఏసీ అయితే ఉండదు అనమాట. అండ్ కాళికా ధామ్ వచ్చేటప్పటికి 200 పడుతుంది. బెడ్ కింద బెడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను నేను. దీంట్లో ఏసీ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. మాక్సిమం మీరు కాళికా ధామ్ ప్రిఫర్ చేయండి. ఇంకోటి సరస్వతి ధామ్, ఇది కూడా 150 అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే 10 నుంచి 10 వరకు అనమాట. అంటే ఈ రోజు 10 తీసుకుంటే నెక్స్ట్ డే 10 అయితే చెక్అవుట్ అయితే చేసేయాలి. 2 రోజులు 3 రోజులు తీసుకోవడానికి ఉండదు. ఏ రోజుకి ఆ రోజే మీరు మళ్ళీ రెజ్యూమ్ చేసుకున్నారు. మళ్ళీ మీరు దాంట్లోనే ఉండాలంటే మళ్ళీ మనం ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. మళ్ళీ ఇక్కడ క్యూ లైన్లో నుంచుని మళ్ళీ రూమ్ అయితే డార్బెటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఏ రోజుకి ఆ రోజే మీరు రెన్యువల్ చేయించుకోవాలి తప్పించి 2 రోజులకి 3 రోజులకి అయితే తీసుకోవడానికి అయితే ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే కాళికా ధామ్లో అయితే బెడ్ కింద అయితే లాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు కనుక తాళాలు అయితే తెచ్చుకుంటే మీ లగేజ్ అనేది దాంట్లో పెట్టి తాళం వేసుకోవడానికి అయితే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సరస్వతి ధామ్లో అయితే అలాంటివి ఏమీ లేవు. మేము వచ్చిన రోజు అయితే సరస్వతి ధామ్లో అయితే స్టే అయితే చేసాము. 150 రూపాయలు అయితే తీసుకున్నారు. ఎటువంటి లాక్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అందుకే వాష్రూమ్స్ కూడా యావరేజ్ గా ఉన్నాయి. మేము బాల్టల్ నుంచి జమ్మూ తావి వచ్చాక దర్శనం చేసుకున్నాక కాళికా ధామ్లో అయితే తీసుకున్నాము. 200 తీసుకున్నట్టు. వాష్రూమ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సో మంచి ప్లేస్. మీరు మాక్సిమం ట్రై చేస్తే కాళికా ధామ్లోకే దిగడానికి ట్రై చేయండి. అంతేకాదు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. 1700 కూడా ఒక రూమ్ వచ్చి 1700 అనమాట. దాంట్లో హాట్ వాటర్ అయితే వస్తుంది.